సిడబ్ల్యూసీలో తెలంగాణ ప్రకటన చేసి దాదాపు 50 రోజులు కావస్తున్నా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. మరోవైపు ఆలస్యాన్ని ఆసరా చేసుకుని సీమాంధ్రులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. దీంతో తెలంగాణ వాదుల్లో ఆందోళన మొదలవుతోంది. మళ్లీ డిసెంబర్ 9న జరిగిన కుట్ర పునరావృతం అవుతుందేమోనని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేడు కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ ప్రవేశపెడితే తాము రాజీనామా చేస్తామంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. నిన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలో భేటీ ప్రస్తుతం తెలంగాణ నోట్ పరిశీలనకు రాదని స్పష్టం చేశారు. యాంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీమాంధ్ర ఎంపీలు ఇప్పటికీ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారు. అయితే దిగ్విజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియపై వెనక్కి తగ్గేది లేదని అనడం తెలంగాణ వాదులకు ఊరట కలిగించింది. తెలంగాణపై ముసాయిదా నోట్ రెడీ అయినప్పటికీ సీమాంధ్ర ఎంపీల ఒత్తిడి వల్లే ఇంకా ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. తాజాగా ఈ నెల 21న చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేయనున్నారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఆయన జాతీయ నాయకులను కలవనున్నారని సమాచారం. తెలంగాణను అడ్డుకునేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని ఢిల్లీ వర్గాలు చేతులెత్తేసినా సీమాంధ్ర పార్టీల నాయకులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలంగాణపై ఓసారి మాట మార్చిన కాంగ్రెస్ మరోసారి మాట తప్పితే ఊరుకునేది లేదని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెడతారని టీ కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.